హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ యోగి శ్రీనివాస్. ఈరోజు మన యోగా అండ్ ఫిట్నెస్ క్లాస్లో మనము ప్రాణాయామ గురించి తెలుసుకుందాం. నిన్నటి క్లాస్లో మనం 2 ప్రాణాయామాలు నేర్చుకున్నాం. ఒకటి భస్త్రిక అండ్ 2 కపాలభాతి. సో ఈరోజు ఆ తర్వాత వచ్చే ప్రాణాయామాస్ మనం తెలుసుకుంటాం. అంతకంటే ముందు మనం మర్చిపోకుండా వార్మప్ ఎక్సర్సైజ్ చేసుకోవాలి. అదైతే మీకు అందరికీ తెలిసిన విషయమే. కానీ వార్మప్ ఎక్సర్సైజ్ చేయకుండా ఆసనాలు కానీ ప్రాణాయామ కానీ ఏమీ చేయకూడదు. ఓకే, అదొకటి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్. అరచేతులు 2 థైస్ కింద పెట్టుకొని ఒక కాల్ని వీలైనంత పైకి లేపి హోల్డ్ చేయండి. 30 సెకండ్స్ వరకు హోల్డ్ చేయాలి. ఇది శలభాసన్ 1. ఓకే, ఇక్కడ ఒక కాలు 30 సెకండ్స్, ఇంకొక కాలు 30 సెకండ్స్. ఓకే, అలా 60 సెకండ్స్ చేయాలి. ఆ తర్వాత ఇలాగే ఉండి 2 కాళ్ళని ఎట్ ఏ టైం లేపాలి. శలభాసన్ 2. ఓకే, ఇక్కడ కూడా మనం 30 సెకండ్స్ హోల్డ్ చేస్తాం. ఓకే, ఆ తర్వాత శలభాసన్ 3. ఒక చేతిని ముందుకు పెట్టండి. ఓకే, మీకు కనపడుతుందా? ఒక కాలుని లిఫ్ట్ చేస్తాం. చేతిని ఇలా భుజాన్ని మన చెవులకు టచ్ చేస్తూ తల, చేయి ఇవన్నీ ఒక కాలు ఆపోజిట్ చేయి పైకి లేస్తుంది. ఇది శలభాసన్ 3. స్లోగా డౌన్ కావాలి. ఇక్కడ కూడా 30 సెకండ్స్ మీరు హోల్డ్ చేయగలగాలి. ఓకేనా? ఆ తర్వాత ఇంకో చేయిని చాపి ఆపోజిట్ లెగ్, ఆపోజిట్ హ్యాండ్. సో లెగ్ ఒకటి పైకి లేస్తుంది, హ్యాండ్ కూడా పైకి లేస్తుంది. సో ఇది 2 వైపులా చేస్తాం. 30 సెకండ్స్ హోల్డ్ చేస్తాం ఇక్కడ కూడా. ఓకేనా? ఇది శలభాసన్ 3. సో ఇప్పుడు శలభాసన్ 4. పిడికిలు బిగించండి. ఇలా రిస్ట్ని పట్టుకోండి. వీలైనంత భాగాన్ని, తల భాగాన్ని, కాళ్ళ భాగాన్ని పైకి లేపి 30 సెకండ్స్ హోల్డ్ చేయండి. ఓకే, మళ్ళీ స్లోగా కిందకి దిగండి. వెరీ స్లోలీ మనం చేయాల్సింది వెరీ స్లోలీ అన్నమాట. చాలా స్లోగా చేయాలి. ఇప్పుడు ఏం చేస్తామంటే శలభాసన్ 5. హ్యాండ్స్ ముందుకు, ఓకే, శలభాసన్ 5. ఇక్కడ కూడా 30 సెకండ్స్ హోల్డ్ చేస్తాం. సో 30 సెకండ్స్ హోల్డ్ చేసినాక స్లోగా కిందకి దిగాలి. చాలామంది ఏం చేస్తారంటే 30 సెకండ్స్ దాకా హోల్డ్ చేసి చాలా ఫాస్ట్గా కింద పడేస్తారు. ఏది, కాళ్ళు కింద పడేస్తారు, తలను ఇలా వాలుస్తారు. అలా చేయకూడదు. సో ఇప్పుడు ఇక్కడ మనము శలభాసన చేసిన తర్వాత కొంచెం అలసట వస్తుంది కదా, ఆ అలసటను తీర్చుకోవడానికి మకరాసనలోకి వెళ్ళాలి. మకరాసన అంటే 2 కాళ్ళు కొంచెం వెడంగా పెట్టి బయటికి జాపి ఒక చెయ్యి పైన ఇంకో చెయ్యి పెట్టి
ఇలా పెట్టి శ్వాస నార్మల్, శ్వాస శ్వాస యొక్క భారం పొట్ట మీద పడుతుంది, అది గమనించండి. ఇలా ఒక 30 సెకండ్స్ శ్వాస తీసుకుంటూ వదులుతూ నార్మల్ బ్రీత్ అన్నమాట. మీకు అలసట తీరుతుంది. ప్లస్ ఇది ఒక ఆసనం, ఇది మకరాసనం అన్నమాట. అంటే క్రోకడైల్, మకరం. దీనివల్ల డైజెషన్ ప్రాబ్లం కూడా ఉండదు, చాలా క్లియర్గా డైజెషన్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు మామూలుగా నార్మల్ కండిషన్కి రండి. లేచేటప్పుడు ఈ పొజిషన్కి వస్తాం, ఒక 5 సెకండ్లు అలాగే ఉంటాం. ఆ తర్వాత ఈ పొజిషన్కి వస్తాం, 5 సెకండ్లు అలాగే ఉంటాం. ఆ తర్వాత ఈ పొజిషన్కి వస్తాం, సుఖాసన్ పొజిషన్కి వస్తాం. సో ఇది ఫ్రెండ్స్, ఈరోజు మనం శలభాసన్ గురించి తెలుసుకున్నాం. శలభం మీన్స్ గడ్డి చిలుక. ఓకే, ఇది గడ్డి చిలుక ఆసనం అన్నమాట. దీనివల్ల లాభాలు ఏంటి అంటే, మెయిన్ లాభం ఏంటంటే నడుము నొప్పి మటుమాయం అయిపోతుంది. సెంట్రల్ నర్వస్ సిస్టమ్ యాక్టివేట్ అవుతుంది. ఒంట్లో ఎక్కడైనా మీకు రక్త ప్రసరణ ప్రాబ్లం ఉంటే కూడా అది కూడా క్లియర్ అవుతుంది. ప్రతి చివర్ల దాకా మనకు రక్తం అందుతుంది. ఇక్కడ మనం హోల్డ్ చేస్తున్నాం, ఆ హోల్డ్ చేసినప్పుడు మన వెన్నుపూసలో ఏదైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటే అవన్నీ ఆ హోల్డింగ్లో వేడెక్కి మళ్ళీ యథాస్థానానికి చేరుకుంటాయి అన్నమాట. వెన్నుపూసలు కానీ, లేకపోతే మనకి ఇంకా చాలా ఉంటాయి కదా, అవన్నీ మనకు ఒక సక్రమమైన పద్ధతిలో కూర్చోబడతాయి అన్నమాట. అంటే ఆటోమేటిక్గా అది సెట్ అయిపోతుంది మనం చేసి హోల్డింగ్ వల్ల. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు మీరు శలభాసన్ గురించి కూడా తెలుసుకున్నారు కదా. నడుము నొప్పి ఉన్న వాళ్ళు దర్జాగా చేయొచ్చు, ఏం ప్రాబ్లం ఉండదు. నడుము నొప్పి రోజు రోజుకి రెడ్యూస్ అవుతూ ఉంటుంది, అంటే తగ్గుతూ ఉంటుంది అన్నమాట. మీకు ఇది చేసేటప్పుడు మీకు పెయిన్ ఎక్కడైతే ఉంటుందో ఆ పెయిన్ కొంచెం ఇంక్రీజ్ అయినట్టుగా అనిపిస్తుంది. అంటే వెన్నులో ఎక్కడో చోట మీకు పెయిన్ ఉంటుంది, ఆ పెయిన్ ఇంక్రీజ్ అయినట్టు అనిపిస్తుంది. దాన్ని మీరు ఇంకా కొంచెం బలం వేసి ఇంక్రీజ్ చేయండి. ఆ పెయిన్ కొంచెం ఇంక్రీజ్ చేయడం అంటే మీరు స్టిఫ్గా, చాలా హుందాగా, చాలా పర్ఫెక్ట్గా చేయాలన్నమాట. చేయడం వల్ల మీకు అప్పుడు ఆ క్షణంలో మీకు పెయిన్ రావచ్చు, కానీ నెక్స్ట్ మీరు లేచి కూర్చున్న తర్వాత చాలా రిలాక్స్ ఫీల్ అవుతారనమాట. వామప్ ఎక్సర్సైజ్ చేశారని నేను అనుకుంటున్నాను. నేనైతే వామప్ చేసుకున్నాను. మీరు రెడీయా? రైట్. ముఖ్యంగా చెప్పుకోవాల్సినవి, ప్రాణాయామ చేసేటప్పుడు సుఖాసనంలో కానీ, లేదా సిద్ధాసనంలో కానీ, లేదా పద్మాసనంలో కానీ కూర్చోవచ్చు. సో మీకు ఏది వీలైతే అందులో కూర్చోండి. మోస్ట్లీ నేను అడ్వైజ్ చేసేది ఏంటంటే సిద్ధాసనంలో కూర్చోండి. అంటే ఇప్పుడు ఇది ఇలా ఉంటుంది, దానిపైన కాలు ఇలా వేస్తాం. ఓకేనా? నిన్న మనం భస్త్రిక అండ్ కపాలభాతి తెలుసుకున్నాం. ఈరోజు అనులోమ్ విలోమ్, బాహ్య ప్రాణాయామం, భ్రామరి, ఓంకార్, ఉద్గీత్ గురించి తెలుసుకున్నాం. ముందుగా ముద్ర, జ్ఞానముద్ర పెట్టండి. మీ మణికట్టు మోకాల మీద ఉండేటట్టు ఇలా పెట్టుకోండి. ఎక్కువ ప్రెషర్ ఫీల్ కావద్దు, టెన్షన్ ఫీల్ కావద్దు. మన ముఖ కవలికలు శ్వాసతో పాటుగా మారకూడదు, ప్లెజెంట్గా ఉండాలి, హ్యాపీ మూడ్లో ఉండాలి. ఓకే ఫ్రెండ్స్,
అప్పుడైతేనే మనకు ప్రాణాయామం వల్ల వచ్చే ఫలితము పూర్తిగా దక్కుతుంది. సో ఇప్పుడు మనం చేయబోయేది అనులోమ్ విలోమ్. ఎడమ చేయి ముద్రలోనే ఉంటుంది. కుడి చేయి బొటనవేలు అండ్ ఈ మధ్య వేలు, ఉంగరం వేలు, ఈ 2 వేళ్ళు అండ్ ఈ 1 వేలు పనిచేస్తుంది ఇక్కడ. అది ఎలా చేస్తుందో ఒకసారి మీరు గమనించండి ఫ్రెండ్స్. బొటన వేలుతో కుడి ముక్కు రంధ్రాన్ని మూయాలి. మూసి ఎడమ ముక్కు రంధ్రంతో పూర్తిగా శ్వాస లోపలికి తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఈ 2 వేళ్ళు ఉన్నాయి కదా, ఈ 2 వేళ్ళని ఎడమ ముక్కు రంధ్రాలను మూసి కుడి ముక్కు రంధ్రంలో నుంచి బయటికి వదలాలి. ఏ ముక్కు రంధ్రంలో నుంచి అయితే వదిలామో అదే ముక్కు రంధ్రంలో నుంచి మళ్ళీ ఊపిరి తీసుకోవాలి. ఆపోజిట్ నోస్ట్రిల్ నుంచి వదలాలి. ఓకేనా? మళ్ళీ ఆ నోస్ట్రిల్ నుంచే తీసుకోవాలి, ఆపోజిట్ నుంచి వదలాలి. ఇప్పుడు మీరు గమనించారు కదా, ఏ నోస్ట్రిల్ నుంచి అయితే వదులుతున్నామో గాలిని అదే నోస్ట్రిల్ నుంచి మళ్ళీ వాపస్ తీసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్? సరే, గమనించండి. ఇలా ఒక 5 నిమిషాలు చేసి స్లోగా మీ ముద్రను ముందు ఓపెన్ చేయాలి. ఆ తర్వాత మీ కళ్ళని చూపు కిందకి చూస్తూ స్లోగా ఓపెన్ చేయాలి. ఇది అనులోమ్ విలోమ్ ప్రాణాయామ. ఓకే, మనం ప్రాణాయామ చేసిన తర్వాత డైరెక్ట్ లైట్ని చూడకూడదు. స్లోగా స్టడీగా కళ్ళని మెల్లగా ఓపెన్ చేసి ఇలా కింద నుంచి ఇలా పైకి మనం చూపును తీసుకురావాలి. ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ ప్రాణాయామ బాహ్య ప్రాణాయామ. బాహ్య అంటే ఆ ప్రాణాయామ పేరులోనే ఉంది దాని అర్థం. బాహ్య అంటే మన ఊపిరితిత్తులలో ఉన్న గాలిని మొత్తం బయటికి తీసేసి హోల్డ్ చేయడం. ఓకేనా? అది బాహ్య ప్రాణాయామం. సో దానికి కూడా ముద్ర మీరు ఇదే ముద్ర పెట్టచ్చు, జ్ఞాన ముద్ర పెట్టచ్చు. ఓకేనా? వీలైనంతసేపు ఆపి స్లోగా గాలిని మళ్ళీ లోపలికి పీల్చుకోవాలి. ఇక్కడ కూడా మీరు సడన్ యాక్షన్స్ ఏవి కూడా ఉండకూడదు. వెరీ వెరీ స్లోలీ అండ్ స్టడీలీ చేయాలన్నమాట. అప్పుడే ప్రాణాయామం వల్ల మీకు సత్ఫలితాలు ఎదురవుతాయి. మీరు తొందరపాటుతో సడన్ యాక్షన్స్ కానీ, సడన్గా కళ్ళు తెరవడం కానీ, సడన్గా ఊపిరి పీల్చుకోవడం కానీ, అన్ని సడన్ యాక్షన్స్ చేయడం వల్ల దానివల్ల కొంచెం నష్టం ఉంటుంది ఫ్రెండ్స్. కాబట్టి మీరు అది గమనిస్తారని ఆశిస్తున్నాను. సో ఇప్పుడు భ్రామ్రి, ఓంకార్, ఉద్గీత్ నేర్చుకుందాం. భ్రామ్రి అంటే తుమ్మెద.
ఇది 9. బ్రాహ్మరీ సౌండ్. ఓంకార్ అంటే మీకు ఆల్రెడీ ఓంకారం తెలుసును. ఓంకారంలో ఉచ్చారణలో కొన్ని తేడాలు ఉంటాయి. అవన్నీ తర్వాత నేర్చుకుందాం. ముందు మాత్రం నార్మల్గా మీరు ఓంకారం ఎలా చేస్తారో అలా చేయండి. మామూలుగా ఎలా చేస్తాం? ఇలా చేస్తాం. తర్వాత ఉద్గీత్. ఉద్గీత్ అంటే ఏంటంటే మనసులోనే మనసు లోపల మన ఓంకారాన్ని జపించాలి. అది ఎలా చేస్తాం? మామూలుగా బయటికి సౌండ్ కానీ, బయటికి ఫీలింగ్స్ కానీ, బయటికి లిప్ మూమెంట్ కానీ ఏమీ తెలియదు. ఓన్లీ లోపలే ఓంకారాన్ని జపం చేస్తాం. అది ఎలా చేస్తామో ఒకసారి చూడండి. మనస్సు నిర్మలంగా ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి. మన యొక్క మూడ్ హ్యాపీ మూడ్లో ఉండాలి. ఫేసు ప్లజెంట్గా ఉండాలి. ఓకే, ఆనందంగా ఉండాలి. ఓకే, ఈ విధంగా ఉద్గీత్. మనసు లోపల ఓంకారాన్ని జపిస్తుంటే ఒక విధమైన ఆనందం వస్తుంది. ఆ ఆనందం మీరు ఫీల్ అవుతేనే తెలుస్తుంది అన్నమాట. ఓకే, సో ఇప్పుడు మనం ఈ బ్రాహ్మరి, ఓంకార్, ఉద్గీత్ ఈ 3 కలిపి చేస్తాం. బ్రాహ్మరి చేయడానికి ఒక పద్ధతి ఉంది. అదేంటంటే ఈ బొటన వేలుతో 2 చెవులను గట్టిగా మూసేసేయాలంటే బయటి సౌండ్ వినపడకూడదు. ఓకే, ఇలా మూస్తాం. ఇప్పుడే మీరు చేయకండి. నన్ను చూసి మొత్తం అంతా గమనించిన తర్వాత అప్పుడు మళ్ళీ చేయండి. నేను ఒకసారి చేసిన తర్వాత మళ్ళీ మీరు చేయండి. ఓకేనా? ఇలా చెవులు 2 మూసుకుంటాం. బయటి సౌండ్ ఇప్పుడు నాకు ఏమీ వినబడట్లేదు. ఈ 3 వేళ్ళతో ఈ కళ్ళను మూసుకుంటాం. ఈ చూపుడు వేలుని నుదిటి పైన పెట్టుకుంటాం. ఓకే, ఇప్పుడు బ్రాహ్మరి చేస్తాం ఒక 3 టైమ్స్. పూర్తిగా గాలి నింపుకోండి మీ ఊపిరితిత్తులలో. సార్లు బ్రాహ్మరి చేసిన తర్వాత ఈ ముద్రలోకి రండి.
తర్వాత ఉద్గీత్, మనసులోనే ఓంకారాన్ని మనన చేసుకోవడం. ఇలా 3 సార్లు ఉద్గీత్ చేసిన తర్వాత అరచేతులను బాగా రబ్ చేసుకొని ఇలా కళ్ళ మీద ఆ తర్వాత మొత్తం ఫేస్ అంతా మొత్తం శరీరం అంతా ఇలా తడుపుకొని స్లోగా కిందకి చూస్తూ మెల్లగా మన చూపుని పైకి తీసుకురావాలి. చాలా స్లోగా కళ్ళు తెరవాలి. సో ఇది భ్రామరి ఓంకార్ ఉద్గీత్. అంటే మనము ఇక్కడ మూసిన కళ్ళు ఇలా రఫ్ చేసుకొని ఇలా పెట్టుకునేదాకా కూడా క్లోజ్ అయి ఉండాలి. సో ఈ ప్రాణాయామ వల్ల లాభం ఏంటి అంటే మానసిక, శారీరక మరియు ఆత్మశుద్ధి జరుగుతుంది. అది ఎలా జరుగుతుంది, ఎందుకు జరుగుతుంది, ఇవన్నీ మనకు ప్రశ్నలు ఇప్పుడే వద్దు. ముందు మనం ప్రాక్టీస్ చేస్తాం. ఓకే, ప్రాక్టీస్ చేసిన తర్వాత దాని ఫలితాలను చాలా క్లియర్గా మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఒక్కొక్క ముద్ర వల్ల లాభం ఏంటి, ఒక్కొక్క ఆసనం వల్ల లాభం ఏంటి, ఒక్కొక్క ప్రాణాయామ వల్ల లాభం ఏంటి, శ్వాస ఉచ్ఛ్వాస నిశ్వాసల వల్ల లాభం ఏంటి, ఇవన్నీ మనకు తెలుస్తాయి మై డియర్ ఫ్రెండ్స్. మనం పర్ఫెక్ట్గా చేస్తూ యోగా వల్ల పూర్తి లాభాన్ని పొందుతారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. మీ యోగి శ్రీనివాస్.